అయ్యయ్యయ్యయ్యో, ఈ దుర్గమాసురుడి వల్ల నా పిల్లలు ఇంత కష్టపడ్డామా. ఇప్పుడు అమ్మవారు ఉత్తర క్షణంలో శాకంభరిగా మారింది. శాకంభరి అంటే ఆవిడ ఒంటి నిండా కాయలు పళ్ళు ఆ రకరకాలైనటువంటి వాటితోటి నిలబడిపోయింది. నిలబడిపోతే అందరూ గబగబా వెళ్ళి అమ్మవారి దగ్గర నుంచి తీసుకుని అదే పనిగా తినేశారు. ఎంత తిన్నా వస్తూనే ఉన్నాయి. ఆవిడే ఓ పెద్ద పాగైపోయింది, ఓ చెట్టు అయిపోయింది. శాకంభరి అంటారు. అమ్మవారి యొక్క కారుణ్యానికి హద్దులేనటువంటి స్థితికి శాకంభరి అని పేరు. నమస్తే నమ శాకంభరి శివే అనాలి. అమ్మా శాకంభరి నీకో నమస్కారం. శివే శివుని యొక్క ఇల్లాలా నీకొక నమస్కారం. నమస్తే శతలోచని శతాక్షి రూపంతో వచ్చిన తల్లి నీకొక నమస్కారం. సర్వోపనిషదజ్జుష్టే సమస్త ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానఘన రూపిణి నీకొక నమస్కారం. ఎవరు శాకంభరిగా అమ్మవారిని పూజ చేస్తారో వాళ్ళకి కావలసిన సమస్త కోర్కెలు అమ్మవారు నెరవేరు.